అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల యొక్క ఫలితాలు చెబుతున్నాను. ఇప్పుడు చెప్పే రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి చెప్పే ముందు గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. బుధగ్రహం 4వ తారీఖు మే వరకు మేనలో నీచ స్థితి, కుజగ్రహం 4వ తారీఖు జూన్ వరకు కర్కాటక రాశిలో నీచ స్థితి. అంటే బుధగ్రహం కుజగ్రహం ఇంచుమించుగా మే జూన్ వరకు నీచ స్థితిలో ఉండి ఇబ్బందులు పెడుతున్నాయి అన్ని రాశుల వారికి. ఈ ఒక్క రాశికని కాదు, ఏ రాశికని కాదు, అన్ని 12 రాశులకి. గురువు సంచారం ఎలా ఉందంటే 8వ తారీఖు మే నెల వరకు వృషభ రాశి, అంటే 9, 10, 11 రాశుల సంచారం కర్కాటక రాశి వారికి పూర్తయిపోతుంది. ఇక 9వ తారీఖు మే నెల నుంచి 27వ తారీఖు సెప్టెంబర్ వరకు మిథునంలోకి గురువు ప్రవేశం, అంటే వ్యయ స్థానంలో గురు ప్రవేశం. 28/9 నెల నుంచి 27 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోకి గురువు ఉచ్చస్థితి రాశిలోకి. తర్వాత 28/12 నుంచి మళ్ళీ సంవత్సరం అంతా మిథున రాశిలోనే, అంటే వ్యయ స్థానంలోనే గురుగ్రహ సంచారం ఉంటుంది. అలాగే రాహుకేతుల గురించి కూడా తెలుసుకుందాం. 16వ తారీఖు మే వరకు గురువు రాహుకేతులు ఇద్దరు మేనం కన్య రాశిలో ఉంటారు. 17వ తారీఖు మే నుంచి రాహు అష్టమ స్థానం కుంభస్థానం, కేతువు సింహరాశి. ఇక శనిగ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 17 వరకు కుంభంలో శనిగ్రహం ఉంటుంది. అయితే 18 ఏప్రిల్ నుంచి 9/10/2025 వరకు మేనరాశిలోను, 10/10/2025 నుంచి 10/1/26 వరకు మరల కుంభరాశిలోకు, 11/1/26 నుంచి సంవత్సరం అంతా మేనరాశిలోను శనిగ్రహ సంచారం ఉంటుంది. ఇది ఈ గ్రహ సంచారం బట్టే మనం రాశి ఫలితాలు చేద్దాం. ఇప్పుడు కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో సంపూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక గ్రహస్థితి గురించి చెప్పుకోవాల్సి వస్తే రాశి స్థానంలో కుజుడు నీచ, తృతీయంలో కేతువు, అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో శుక్ర బుధ రవి చంద్ర రాహులు, ఏకాదశ స్థానంలో గురువు. ఇది గ్రహస్థితి. అయితే ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలనే చెప్పచ్చు. కానీ గత 3 సంవత్సరాల నుంచి గురుబలం ఉన్నప్పటికీ చాలా ఒత్తిడికి గురి లోనయ్యారు. ఈ గురుబలం ఉన్నప్పటికీ ఒత్తిడికి లోనవటం, అది అష్టమ శని అవ్వడం వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల కన్నా ప్రస్తుత పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుందనే మాట చెప్పడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ మంచి ఫలితాలు ఇస్తాయన్నమాట చెప్పడం జరుగుతుంది. మంచి యోగ కాలం రాబోయే కాలం ఉందనే మాట చెప్పడం జరుగుతుంది. అయితే జూన్ నెల వరకు, అనగా 3 నెలల పాటు మళ్ళీ కొద్దిగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన స్థితి ముఖ్యంగా ఉంది. ఏమిటంటే ముఖ్యంగా సంతానకారకుడు కుజుడు నీచిపడి ఉన్నాడు. అలాగే బుధగ్రహం కూడా నీచిపడి ఉంది. ఈ కారణాంతరాల వల్ల బంధుమిత్ర కారకుడు బుధుడు నీచిపడటం, సంతానకారకుడు కుజుడు నీచిపడటం వల్ల, ఈ కారణాంతరాల వల్ల ముఖ్యంగా సోదర నష్టాన్ని చూస్తారు ఈ జాతకులు. సోదర నష్టం, అలాగే బంధుమిత్రాదులతో ఈ 3 నెలల్లో చికాకులు ఎదుర్కొంటారు. అందరూ ప్రతి ఒక్కరూ తలనొప్పిగా మారుతారు. రామాన్న అని మనం అనినా ఆ మాట బూతుగా అవతల వాళ్ళకి కనపడుతుంది. జూన్ తర్వాత నుంచి, జూలై నుంచి మంచి యోగకాలం అనేది చెప్పాలి. అక్కడి నుంచి మంచిగా క్రమక్రమేణ అభివృద్ధి ఉంటుంది. అయితే అష్టమ రాహువులు
ఆ అష్టమ రాహు 17వ తారీఖు మే నుంచి కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అక్కడి నుంచి మళ్ళీ మాట చెల్లుబాటుతనం ఉన్నప్పటికీ అష్టమ రాహు వల్ల ఆరోగ్య స్థితి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య అవసరాలకై జాతకుడు తరచూ ఔషధ సేవనం చేయడానికి దారితీస్తుంది. అవసరానికి ధనం చేతికి అందినప్పటికీ కుటుంబ ఖర్చులకి, ఆరోగ్య అవసరాలకి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉండి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి ఇతరులకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి దారితీస్తుంది. కొద్దిగా దుష్కర్మలు కూడా వీరు ఖర్చు చేస్తారన్నమాట చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యయాలు ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ జూలై నుంచి క్రమక్రమేణా అభివృద్ధి అనేమాట ఉంటుంది. సంతతి మంచి స్థితిలోకి వస్తారు. సంఘంలో మంచి పేరు, గతం కన్నా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మాట చెల్లుబడుతూనే ఉంటుంది. అంటే కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల తన మాట నెగ్గించుకుంటారు. అక్కడి నుంచి మంచి జరుగుద్ది అన్నమాట చెప్పబడుతుంది. అయితే గురువు మే నెల నుంచి వ్యయ స్థానం అంత మంచిది కాదు. అంటే ధనవ్యయాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. మేనమామకే తప్ప ఈ జాతకులకి మటుకి ఇబ్బంది ఏమీ లేదు. ఆ అవసరానికి అనుకున్న సమయంలో ధనాన్ని చేజిక్కించుకుంటారు. చేతి నిండా పుష్కలంగా డబ్బు చేతిలో ఉండి గతం కన్నా మెండుగానే ఉంటారు. సుఖ సంతోషాలు రావడానికి అవకాశం ఉంది చాలా వరకు. గతంలో దాంపత్యం గొడవలు ఉన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దంపతులు ఇద్దరు కలిసిపోవడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వివాహాలు, గృహప్రవేశాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం కూడా మంచి మేలు, సంతతి కూడా మంచి స్థితిలో రావడానికి ఉంటుంది. అయితే కొద్దిగా ఈ రాహుకేతుల వల్ల సుబ్రహ్మణ్య సంపూజ చేసుకుంటే మంచి ఫలితాలు అన్నమాట చెప్పడం అవుతుంది. విద్యారంగంలో ఉన్న వారికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మంచి సఫలీకృతం చెంది మంచి విద్యలో రాణిస్తారన్నమాట చెప్పడం జరుగుతుంది. వ్యవసాయం కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది. అయితే వ్యాపారాలు, భాగస్వామ్యాలు కూడా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వ్యాపారాలు చేసుకోవద్దు అంటలేదు, భాగస్వామ్యాలు కూడా చేసుకోవద్దు అనట్లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకునే వ్యక్తిని, భాగస్వామిగా ఎంచుకునే వ్యక్తిని మంచివాడిని ఎంచుకుని తగు జాగ్రత్తతో ముందుకెళ్ళాలన్నమాట చెప్పడం జరుగుతుంది. పలువురితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడాలి. నియమనిష్టలతో మంచిగా మాట్లాడితే అనుకున్న పని మాట నెగ్గు రావడం జరుగుద్ది. మాట నేర్పరితనం మరింతగా మెండుగా ఉంటుంది. సభల్లో, సంఘ జీవనంలో మాట్లాడేటప్పుడు సభల్లో పరుష పదాలను పనికిరాదు, మర్యాద కోల్పోవడం అనేది జరుగుద్ది. అందువల్ల తగు జాగ్రత్తగా ఉండాలి. కేతు ద్వితీయ స్థానం మంచి స్థానమే, మాట చెల్లుబాటుతనం నెగ్గించుకోండి. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి కాలమే, పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందడుగేస్తే అన్నీ లాభిస్తాయి. ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆ ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం, పదోన్నతులు కలుగుతాయి. ప్రమోషన్లతో కూడిన స్థానచలనమే. అధికారులతో మన్ననలు పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద చెప్పాలంటే ఈ రాశివారు ఆపరేషన్ జరగచ్చు. వాహన ప్రమాదాల వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విషజ్వరాలు, క్రిమికీటకాదుల వల్ల, విషజంతు భయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. హృద్రోగాలు, బీపీ, షుగర్ ఉన్న వ్యాధులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి మూత్ర సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూలై నుంచి వీరికి మంచి కాలం అనే మాట చెప్పబడుతుంది. ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ అవమాన విషయంలో కానీ జూలై నుంచే వీరికి మంచి కాలం. మొత్తమే చెప్పాల్సి వస్తే కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కన్నా మెండుగా, గత 3 ఏళ్ల కన్నా మెండుగా గురుబలం ఉన్నప్పటికీ అష్టమ శని వల్ల ఇబ్బందులు పడ్డారు కాబట్టి గతం కన్నా మెండుగానే ఉంటుంది అన్నమాట టోటల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ఆచి చూచి ముందుకెళ్ళాలన్నమాట చెప్పడం జరుగుతుంది. అష్టమ రాహు అంత మంచిది కాదు. అష్టమ స్థానంలో శని, రాహు, కేతు కానీ, కుజుడు కానీ ఉంటే అంత మంచిది కాదన్నమాట చెప్పడం జరిగింది. ఈ 12 రాశుల వారికి రాహుకేతుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కూడా రాహుకేతులు పూజించుకోవాలి. రాహుకేతుల పూజ ఎలా చేసుకోవాలన్నమాట చెప్పాను గతంలో. రాహుకేతులకి వ్యతిరేక ధోరణిలో
అంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేస్తూ పూజ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే వీరు ఈ రాశివారు నిత్యం దుర్గామాత పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర దిక్కు కలిసి వస్తుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలుపు రంగులు మంచివి. అలాగే ఈ రాశి వారికి రాహు దెబ్బతిన్నాడు కాబట్టి శని కూడా అష్టమ శనిలోంచి నవమ స్థానంలో శని రావటం వల్ల, అంటే భాగ్యస్థానంలోకి వచ్చినప్పటికీ అది అంత పెద్ద మేలు కాదు. భాగ్యస్థానంలో అంటే ధనవ్యయానికి దారిస్తుంది కాబట్టి, అలాగే బంధుమిత్ర వర్గీయులకి కలహాలకు దారితీస్తుంది కాబట్టి, అలాగే శత్రుభీతికి కారణమైంది కాబట్టి శనిగ్రహం. ఈ శనిగ్రహానికి మయూర్నేలం, రాహు అష్టమ స్థితి కాబట్టి గోమేధికం ధరించి నిత్యం మంచిగా దుర్గమాతకు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పడం జరిగింది. ఇది కర్కాటక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు, టోటల్గా చెప్పాలంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. జూలై నుంచి క్రమక్రమేణా అభివృద్ధి ఉంటుంది అన్నమాట. 2025 జూలై నెల నుంచి అభివృద్ధి ఉంటుందన్నమాట చెప్పడం జరిగింది. నమస్కారం.